ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా యాక్టర్, ఒక పార్టీ పెట్టిన వ్యక్తి, ఒక పార్టీని నడిపిస్తున్నాడు. ఆయన సొంత డబ్బులతో నడిపించుకున్న వ్యక్తిని. అలాంటి వ్యక్తిని వీళ్ళు ఏం చేశారు? న్యాయం ధర్మంగా బతికేటటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఉచ్చనీచాలు లేకుండా తిట్టించినప్పుడు న్యాయం ఎక్కడ పోయింది, ధర్మం ఎక్కడ పోయింది? బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ని కానీ పచ్చిబూతులు తిట్టాడు. అలాగే అంతకంటే దౌర్భాగ్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ పిల్లలను కూడా తిట్టాడు. మరి అలాంటప్పుడు న్యాయం తెలిసిన వాడివి అయితే నువ్వు మరి ఆ రోజు ఆ బోరగడ్డ అనిల్ అనే కుక్కని ఎందుకు అరెస్ట్ చేయలేదు? నువ్వు న్యాయం గురించి ఈరోజు మాట్లాడతావా? అలాగే కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి పచ్చి బూతులు పబ్లిక్లో తిడితే నువ్వేం చేసావు? న్యాయం గురించి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? పచ్చిబూతు మాట్లాడిన చంద్రశేఖర్ రెడ్డి అనే దుర్మార్గుని తీసుకొచ్చి జైల్లో పెట్టి మన ఆఫీస్ తీసుకొచ్చి చెప్పు తెగిందాక కొట్టి ఇది ధర్మం కాదురా, ఇది న్యాయం కాదా అని నువ్వు అడగాలి కదా. మరి ఇంతమందిని మీ ఎమ్మెల్యేలతో మంత్రులతో నోటుకొచ్చినట్టు దేవుళ్ళ లాంటి పవన్ కళ్యాణ్ గారిని తిట్టించినప్పుడు ఏమైంది న్యాయం ధర్మం? మరి నీ పరిపాలనలో న్యాయం ధర్మం ఉందనుకుంటే వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? శ్రీరెడ్డి అనే నీచమైన ఆడదాన్ని ముందు పెట్టి ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని తిట్టించావు. అప్పుడెక్కడ పోయే న్యాయం ధర్మం?